ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమలలో రోజు రోజుకు భద్రతా చర్యలు ఎంత కట్టుదిట్టం చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన జరుగుతూనే వస్తుంది. అయితే ఈ మధ్య అంటే ప్రస్తుతం తిరుమలలో అలిపిరి ఏదైతే చెక్ పోస్ట్ ఉందో అక్కడ నిత్యం పోలీసులు అయితే నిత్యం అయితే వాళ్ళు అంటే చెక్ చేస్తూ ఉంటారు. వాహనాలన్నిటిని కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడి దగ్గర ఉన్నట్టుండి ఓ గన్ కనిపించింది. అయితే ఈ క్రమంలో అక్కడ ఈ సన్నివేశం జరిగిన తర్వాత అక్కడ పోలీసులే కాదు అక్కడ ఉన్న భక్తులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరు ఈ యువకుడు గన్ను పెట్టుకొని ఎందుకు తిరుపతి రావాల్సి వచ్చింది అన్న కోణంలో అయితే ఇంకా పోలీసులు అతన్ని అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈ క్రమంలో తిరుపతి భద్రతా చర్యలు అయితే రోజు రోజుకు ఎంత కట్టుదిట్టం చేస్తూ ఉన్నా కూడా అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం అయితే అక్కడ తిరుపతి భక్తుల్లో అయితే కాస్త ఆందోళన కనిపిస్తూ ఉంది. అల్పిరి సప్తగిరి చెక్ పోస్టుల వద్ద నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ తనిఖీల్లో ఒక పిస్టల్ ఈ రోజు జరిగిన ఘటనలో అయితే ఒక పిస్టల్ బయటపడింది. ఈ పరిణామం అక్కడ ఉన్న అధికారులే కాకుండా అక్కడి భక్తులని కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇక తిరుమలలోని అలిపిరి సప్తగిరి వాహనాల తనిఖీ కేంద్రాల్లో అయితే ఇది జరిగింది, ఈ వ్యవహారం జరిగింది. ఇక తిరుమలకు వెళ్లే భక్తుల వాహనాలను రొటీన్ గా తనిఖీల్లో భాగంగా అయితే అధికారులు జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తనిఖీల్లో భాగంగా ఓ భక్తుడి వాహనాన్ని ఆపి సోదాలు చేపట్టారు పోలీసులు. అయితే కర్ణాటకకు చెందిన మహేష్ అనే భక్తుడు వద్ద ఒక ఎయిర్ పిస్టల్ అలాగే దాంతో పాటు ఓ బయోస్కోప్ కూడా ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ప్రముఖ భక్తి క్షేత్రంగా ఉన్న తిరుపతికి ఇటువైపుగా ఎందుకు పిస్టల్ తీసుకొని రావాల్సి వచ్చింది ఈ భక్తుడు, అలాగే దాంతో పాటు ఇక్కడ ఈ బయోస్కోప్ కూడా ఎందుకు తీసుకొని వచ్చాడు అన్న కోణంలో అయితే పోలీస్ అధికారులు అయితే ఆ యువకుడిని అయితే ప్రశ్నించడం జరిగింది. ఇక వెంటనే అతడిని పక్కకు తీసుకెళ్లి దానికి సంబంధించి వాళ్ళైతే తాత్కాలికంగా అంటే అప్పటికప్పుడు విచారణ చేపట్టారు. ఎందుకు నువ్వు ఈ గన్ తీసుకొని రావాల్సి వచ్చింది అన్న కోణంలో అయితే చూడొచ్చు మీరు ఆ ఓల్గా స్క్రీన్ పైన ఆ యువకుడు అంటే అందులో తను గన్ తీసుకుని అదే కారు బ్లాక్ కలర్ కారు కనిపిస్తుంది కదా, అందులోనే అతను ఏదైతే ఎయిర్ గన్ ఉందో ఎయిర్ గన్ ఇంకా బయోస్కోప్ ను పెట్టుకొని తిరుమలకు అయితే ప్రవేశించాడు. ఇంకా అక్కడ పోలీసులు చూడొచ్చు, పోలీసులు కూడా అతని ఆ యువకుడిని ఆపి మరి ఇంకా చెక్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఎందుకు నువ్వు తీసుకొని రావాల్సి వచ్చింది ఈ గన్ అన్న కోణంలో అయితే పోలీసులు అయితే అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక అయితే ఇది అసలు గన్ కాదు, సింపుల్ ఎయిర్ పిస్టల్, నేను హాబీ కోసం మాత్రమే దీన్ని తీసుకొని వచ్చాను అన్న కోణంలో అయితే ఆ యువకుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలా చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఎంతకైనా మంచిది, నువ్వు అది ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చింది అన్న కోణంలో అతన్ని అయితే తిరిగి ప్రశ్నించారు. అయితే పూర్తిగా వెరిఫై చేసి దానికి సంబంధించి ఇది నిజంగా రియల్ గన్నా, ఇతను ఎయిర్ గన్ అని అయితే చెప్తూ ఉన్నాడు. కానీ ఇది రియల్ గన్నా లేకపోతే ఎయిర్ గన్నా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దానికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాహనంలో కూడా ఉన్న మరో అంశం ఏంటంటే బయోపిక్. అసలు గన్ తో పాటు బయోపిక్ ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, మరి ఇది సాధారణంగా పాతకాలపు ఓ బయోపిక్ లాగా బయో అయితే ప్రదర్శించే ఆ పరికరం లాగా ఉంది, బయోస్కోప్ లాగా కనిపిస్తూ ఉంది. కానీ దీన్ని తిరుమలకు ఎందుకు తీసుకొని వచ్చాడన్న కోణంలో అయితే పోలీసులు మరింత లోతుగా దాన్ని పరీక్షించి దానికి సంబంధించి అయితే ఇంకా విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎయిర్ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే. ఆ ఆయుధం లైసెన్స్ ఉందా లేకపోతే దీని వెనుక ఏంటి ఉద్దేశం, ఇది సాధారణ ఆటవిక పిస్టోలేనా లేకపోతే భద్రతా పరంగా ఏమైనా సమస్యలు కలగజేసే పిస్టోలా అన్న కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి అంశాలపైన అంటే ఏదైనా కూడా అనుమానాస్పద అంశం బయటపడితే కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇందులో ఇది నిజంగా రియల్ గన్నే, లేదు అతను రియల్ గన్ కాకపోయినా అది ఎయిర్ పిస్టల్ అయినప్పటికీ కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే ఇతరులకు ఏదో ప్రమాదం చేయడానికి అతను ఈ గన్ను తీసుకొని వచ్చాడు, ఈ గన్ను క్యారీ చేశాడు అన్న కోణంలో కనుక నిజంగా ఈ విషయం అయితే బయటపడితే మాత్రం పోలీసులు ఊరుకోరు. ఖచ్చితంగా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇటీవలి కాలంలో తిరుమలలో భద్రతపై అయితే ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటూనే వస్తుంది. కానీ ఇటువంటి ఘటనలు భద్రతా వ్యవస్థ పైన అనేక ప్రశ్నలు రేకెత్తించే అవకాశాలు కూడా ఉంటాయి. భక్తులు వేల సంఖ్యలో తిరుమలకి వెళ్లే నేపథ్యంలో అయితే భద్రతా లోపాలు ఎక్కువ ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు తిరుమలలో మాత్రం అంటే ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా అక్కడి పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తూనే ఉంటారు కంటిన్యూగా. ఏదో ఒక రూపంలో పొరపాటున గనక ఇలాంటి వ్యక్తులు నిజంగా తప్పించుకొని కనుక నిజంగా దేవాలయం సైడ్ కూడా వెళితే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది అన్న కోణంలో కూడా భక్తులు భయాందోళన చెందుతూ ఉన్నారు. ఇది నిజంగా ఈ యువకుడు మరి ఏ ఉద్దేశంతో తెచ్చాడు, తను ఆటవికంగా తెచ్చాడా
అన్న కోణంలో, లేదంటే ఎవరికైనా ప్రమాదం చేయడానికే తీసుకొచ్చాడా అన్న కోణంలో అయితే ఇంకా దానికి సంబంధించి విచారణ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఓ భక్తుడి వద్ద ఎయిర్ పిస్టల్ బయటపడటం అంటే అది అంత చిన్న విషయం అయితే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే తిరుమల అలాంటి సెంటిమెంట్ కలిగిన ఒక పుణ్యక్షేత్రంలో ఇది అంత పెద్ద దుమారం రేపుతుందా అంటే అది అసలు ఎంతకు దారి తీస్తుంది అన్న కోణంలో అయితే పోలీసులు భయపడుతూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి చాలా జాగ్రత్తగా దీనికి సంబంధించి దీన్ని చాలా అంటే సూక్ష్మంగా దీనికి సంబంధించి ఇంకా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు అయితే. ఎందుకు ఈ యువకుడు దీనికి అంటే ఈ గన్ తిరుపతికి తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు తీసుకొని వస్తున్నాడు, దీంట్లో ఏమైనా అంటే తను చెడు ఉద్దేశం ఏదైనా ఉందా, ఎవరికైనా హాని కలిగించడానికే తీసుకొస్తున్నాడా అన్న కోణంలో అయితే ఇంకా దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు.